ఈ వీడియోలో మనం వేమన కవి గురించి, అతను రాసినటువంటి శతకాల లోపల కొన్ని మధురమైనటువంటి పద్యాలను రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్చుకుందాం. వీడియో చివరి వరకు వీక్షించగలరు. వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ. నా పేరు రామాంజనేయులు. ఈరోజు మనం మహాకవి, ప్రజాకవి యోగి వేమన గురించి తెలుసుకుందాం. యోగి వేమన మన జీవితం లోపల మనం పుట్టినప్పటి నుంచి నిద్రించే వరకు మనం రోజు చేసేటటువంటి కార్యాల గురించి, అదేవిధంగా జీవన విలువల గురించి, ముఖ్యంగా మానవతా విలువలు, జీవహింస, ఆధ్యాత్మికత అన్నిటి గురించి పద్యాలు చెప్పడం జరిగింది. ఒక ఉపనిషత్తులు, ఒక వేదాల మాదిరిగా వాటిని వ్యతిరేకించినప్పటికీ ఒక గొప్ప నీతి బోధన అందించినటువంటి కవి. ఒక 2-3 పద్యాలు పాడి అతని గురించి చెప్పడం జరుగుతుంది. పట్టు పట్టగరాదు, పట్టి పిడవగరాదు, పట్టు పట్టగరాదు, పట్టు పట్టనేమి బిగియ పట్టు, పట్టు వదలడ కంటే పడి చచ్చుట మేలయా మేలయా, విశ్వదాభిరామ వినురవేమ, పనస తొనల కన్నా పంచదార కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరకు రసము కన్నా చెలిమాట తీపిరా తీపిరా, విశ్వదాభిరామ వినురవేమ, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను అదియు కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎన్నో పద్యాలు రాశాడు. అతని పద్యాల గురించి మనం చూద్దాం. మొదటగా వేమన అసలు పేరు పైడిపాల పుల్లారెడ్డి, ప్రాంతం కడప జిల్లా, మూగచింతలపల్లి అని అతనే ఒక పద్యం లోపల మా స్వగ్రామం మూగచింతలపల్లి అని చెప్పడం జరిగింది. అతనికి ఉన్నటువంటి బిరుదులు లోక కవి, ప్రజాకవి, యోగి అంటారు. ఒక యోగి వేమనగా కీర్తించబడ్డాడు. అదేవిధంగా ఛందస్సు అంటే పద్యం లేదా గేయం. పద్యం లేదా గేయం యొక్క లక్షణాలను తెలపడాన్ని ఛందస్సు అంటాం. ఎక్కువగా ఆటవిలది ఛందస్సు లోపల పద్యాలు రాయడం జరిగింది. అతడు 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మకుటం అంటే పద్యం చివరలో ఒక స్థిరమైనటువంటి పదం లేదా పదబంధం ఉండడం. ఈ వేమన మకుటం ఏంటంటే విశ్వదాభిరామ వినురవేమ. మనం ఒక పద్యం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను అది కొదువగాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అంటే విశ్వద అంటే వేమనను ఆలనా పాలన చూసి పెంచి పోషించినటువంటి వాళ్ళ వదిన పేరు. అభిరామ అంటే వేమన యొక్క ప్రియ శిష్యుడు. విశ్వద మరియు అభిరామ అనే మీరిద్దరు వేమన అనే నేను చెప్పేది వినండి అని ఒక అర్థం ఉంది. అదేవిధంగా విశ్వదాభిరామ వినురవేమ అంటే విశ్వం అంటే సృష్టికి అభిరామ అంటే ప్రియమైన వాడను, సృష్టికి ప్రియమైనటువంటి వాడను అయిన వేమన అనే నేను చెప్పేది వినండి అనే మరొక అర్థం ఉంది. ఇప్పుడు మనం పద్యాలలోకి వెళ్ళి పద్యాల గురించి చర్చిద్దాం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగునా మోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా అనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం. అల్పుడు కంచుతో పోల్చబడ్డాడు. సజ్జనుడు బంగారంతో పోల్చబడ్డాడు. అల్పుడు అంటే చెడ్డవాడు, పలుకును అంటే మాట్లాడును, ఆడంబరముగాను ఆర్భాటంగా గాబరగా, సజ్జనుండు మంచివాడు, పలుకును మాట్లాడుతాడు, చల్లగాను అంటే ప్రశాంతంగా,
కంచు మోగునట్లు కనకంబు మోగున. కంచు మోగుతుంది కానీ కనకంబు మోగదు కదా అనేది ఈ పద్యం యొక్క తాత్పర్యం. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు. ఉప్పు కర్పూరం రెండు చూడడానికి ఒకే పోలికగా ఉంటాయి. చూడ చూడ రుచుల జాడ వేరు. జూడ జూడ అని చదవచ్చు, చూడ చూడ అని కూడా చదవచ్చు. రుచుని చూస్తే రెండు రుచులు, ఉప్పు కర్పూరం యొక్క రుచులు వేరుగా ఉంటాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అందరూ మానవులే కానీ దాంట్లో ఉత్తమమైనటువంటి పురుషులు వేరు. ఉప్పు కర్పూరం పైకి చూడడానికి పైన తెల్లగానే కనిపిస్తాయి కానీ రుచులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే మానవులందరి పైకి ఒకేలా ఉన్న వారి గుణాలను బట్టి మంచివారికి చెడ్డవారికి తేడా తెలుస్తుంది అనేది పద్యం యొక్క తాత్పర్యం. అనగనగరాగా మతి శైలుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: అనగనగ రాగ మతి శైలుచునుండు. మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. తినగ తినగవేము తీయనుండు. తినగా తినగా అంటే తింటూ తింటూ ఉంటే వేప కూడా తీయగా అవుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. మనకు రాని పనైనా మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ పని లోపల మనం నైపుణ్యాన్ని పొంది అనుకూలంగా మారుతుంది. ఆ పనిని మనం సులభంగా చేయగలుగుతాం. అనువుగాని చోట అది కులమనరాదు కొంచెమైనను అది కొదువగాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ. అనువు కాని చోట, మనకు అనుకూలం కాని చోట నేను గొప్పవాళ్ళమని ఎప్పుడూ చెప్పరాదు. అది మనకు మంచిది కాదు. కొంచెమైన అది కొదువ కాదు. అక్కడ మనం గొప్పతనం కనిపించకున్నా తక్కువేమీ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కొండ అద్దం లోపల కొంచెమే కనిపిస్తుంది కానీ నిజంగా కొండ కొంచెంగా ఉండదు. ఏది కొండ యొక్క పరిమాణం ఏం తగ్గదు కానీ అద్దంలో మాత్రమే అలా కనిపిస్తుంది. మన యొక్క గుణాలు కానీ మన యొక్క విలువ కానీ అనువు కాని చోట మనం తక్కువ మాట్లాడినా మన విలువ కానీ మన యొక్క గుణం కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. ఈ 4 వేమన పద్యాలని ఇప్పుడు చూసాం. మరికొన్ని వేమన పద్యాలు ఇంకో పార్ట్ 2లో అందిస్తాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ విన్నందుకు ధన్యవాదాలు.